నెల్లూరు జిల్లా కోట మండలం సిద్ధవరం గ్రామంలో 100 మంది వైసీపీ పార్టీని వీడి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఎన్నో ఏళ్ల నుండి వైసీపీలో ఉన్న సిద్ధవరం గ్రామ నాయకులు రామలింగారెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి, వారి అనుచరులు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వంటి సమర్థ నాయకుల పనితీరు నచ్చడంతో పార్టీలో చేరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడూరుకి ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన బూదూరు గురవయ్య కూటమి ప్రభుత్వం గురించి తక్కువ చేసి మాట్లాడడంతో అతనిపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు ఎవరూ ప్రభుత్వ భూములు కబ్జా చేయలేదని, అలా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు. గత 5 సంవత్సరాల్లో మీ వైసీపీ ప్రభుత్వంలో ప్రతి మండలంలో వైసీపీ నాయకులు ప్రభుత్వ భూములు అన్ని కబ్జా చేశారని చెప్పారు. రేపటి నుండి ప్రతి మండలంలో గత ప్రభుత్వంలో వైసీపీ చేసిన భూ కబ్జాలన్నీ బయటకు తీస్తామని హెచ్చరించారు. గూడూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప గత 5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గురవయ్య ఊరికి 2 కోట్ల రూపాయలతో రోడ్డు వేసింది కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో మీ గ్రామమైనటువంటి మంగళపూర్లో 2,60,00,000 రూపాయల అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. వైసీపీ నాయకులంతా రాబోయేది మా ప్రభుత్వమని, అప్పుడు మీ సంగతి చూస్తామని బెదిరిస్తున్నారని, ఈ పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇది ప్రజా ప్రభుత్వమని, గత వైసీపీ లాగా బెదిరించే ప్రభుత్వం కాదని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో నాపై 14 కేసులు నమోదు చేశారని, మా నాయకులందరినీ ఇబ్బందులకు గురి చేశారని, కానీ మా కూటమి ప్రభుత్వం వచ్చాక మేము అటువంటి కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదని చెప్పారు. మీరు చేస్తున్న అక్రమాలను ప్రజలంతా గమనిస్తున్నారని, గత ఎన్నికల్లో మీకు వచ్చిన 11 సీట్లు వచ్చే ఎన్నికల్లో అవి కూడా రావని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు ఆ పార్టీ నాయకులు రామలింగన్న గారి నాయకత్వంలో ఈ యొక్క గ్రామంలో వీరిరువురు తండ్రి అలాగే తనయుడు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈరోజు మేము కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో చేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మా రాజగోపాలన్న గారికి, మా ధ్రువాకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టపడి పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు మా రాజగోపాలన్న, మా ధ్రువయ్య అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు కూడా వాళ్ళంటే ఇక్కడ అందరూ కూడా మంచి అభిమానం. ఎందుకంటే మేము ధ్రువ కోసం గతంలో కూడా నేను ఇంటికి వచ్చి కూడా నా ఎలక్షన్స్ కూడా అడిగా, నాయనా సహాయం చేయనాయన అంటే, నా ఇది నా పరిస్థితినా, మేము ఒక పక్క ఉంటే ఒకే పక్క ఉంటామన్నా, మేము అట్లా రాలేమన్నా అని చెప్పి నిర్భయంగా ఆ రోజు మొహం లేకుండా చెప్పాడు. ఎందుకంటే అది సిన్సియారిటీ. ఈరోజు అక్కడ ఏమి ఇబ్బందులు పడ్డారో నాకు తెలియదైతే, ఏ ఇబ్బంది పడినా పడకపోయినా నేనంటే ఆయనకి అభిమానం ఎక్కువ. గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆక్యుపై చేశారని చెప్తారు. ఛాలెంజ్ చేస్తున్నా, మీ అన్ని బయట తీస్తా. ప్రతి మండలంలో మీ 5 సంవత్సరాల్లో మీ నాయకులు ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేశారో రేపు అదే పని, నాకే కాదు మా నాయకులందరూ కూడా ఇదే పని, త్వరలో అవన్నీ కూడా బయట పెడతా. ఎవరు ఈ ల్యాండ్స్ ఆక్యుపై చేశారు, మాకేమైనా సర్టిఫికేట్ ఉందా? తెలుగుదేశం పార్టీలో మేము ఎక్కడైనా సెంటు పొలంని మేము ఎక్కడ తీసుకున్నామా చెప్పండి. ఛాలెంజ్. మీరు దొబ్బేసి పేదవాళ్ళ భూములన్నీ కూడా మీరు మార్చేసుకొని ఈరోజు మా పైన పడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇంకోటి చెప్పారు, ప్రెస్ సిటీలో అన్నీ మేము ఏదో చేసామంట, అక్రమాలు అన్యాయం జరిగాయంట. అయ్యా, మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు వచ్చిన తర్వాత 8 లక్షలు ఇచ్చాము ఎకరాన్ని. ఇది చేసి ఈరోజు నీతివంతుల్లాగా ఆ అబ్బాయికి చెప్పి మీరు మాట్లాడించడం అనేది ఈ మంచి పద్ధతి కదని చెప్పి నేను తెలియజేస్తున్నా. సునీల్ కుమార్ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదంట. ఏమయ్యా పత్రికా మిత్రులారా, ఈ సునీల్ కుమార్ ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా? ఇంకెవరైనా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఉన్నమని చేసుకు చెప్పండి. నేను బహిరంగ సవాల్ ఇస్తున్నా. ఏ గ్రామానికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చేసిన పనులు తప్ప, సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప ఎవరు కూడా చేసిన పనులు లేవని చెప్పి కూడా ధైర్యంగా నేను తెలియజేస్తున్నా. పెద్ద నాయకులకి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఇరిగేషన్ పనులు మీ గ్రామంలో 5 పనులు చేశా, 25,50,000తో పనిచేసా. సీసీ రోడ్లు 7 వేసా నీ ఊర్లో, 29 లక్షలు. అలాగే పంచాయతీ ద్వారా భవనం ఒకటి కట్టించా, 13 లక్షలు. అలాగే శ్మశాన వాటిక 10 లక్షల రూపాయలతో అభివృద్ధి చేశా. అలాగే ఆర్డబ్ల్యూఎస్ బోర్లు 5 వేసా,
4 లక్షల రూపాయలతో. అలాగే CMRF చెక్కులు 17 ఇచ్చా నీ ఊళ్ళో చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన. మొత్తం 2,82,00,000 రూపాయలు 2 సంవత్సరాల్లో నీ మంగళపూర్లో అభివృద్ధి చేసింది నేను, ఇంకోరు కాదు, గుర్తుపెట్టుకోమని చెప్పి. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.